శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు కుంభరాశి వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనుకోండి. 2026 న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలని ప్రయత్నంలోని న్యూ ఇయర్ స్టార్టింగ్లో మీకు ఈ వీడియో అందజేస్తున్నాము. కుంభరాశి వారు కొంచెం ఏళ్ళ నడిచిన నెత్తి మీద లేకపోయినా కొంచెం పక్కకి జరిగినప్పటికీ కూడా ఒక ప్రెషర్లో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం పొడుగునా మనకి ఏంటవుతుందంటే ఆర్థికంగా కొంత స్లోగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కింద సంవత్సరం ఇచ్చిన బెనిఫిట్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసుకుని పోతారు గ్రహాలు. శనీశ్వరుడు కాకపోయినా రాహు నెత్తి మీద కూర్చున్నాడు, శనీశ్వరుడు కుటుంబ స్థానంలో కూర్చున్నాడు. ఇది బేసిక్గా పెద్ద గ్రహాలు. ఈ కుంభరాశి ఆరంభంలో మనకేంటంటే గురుబలం కనబడుతుంది. బాగా గురుడు మిథునం నుండి పంచమ భావంతో చూస్తున్నాడు. సో ఏదైనా మీ సంవత్సరంలో కొంత లాటరీ కానీ ఒక బెనిఫిట్ కానీ ఏమైనా పొందాలి అనుకుంటే ఆ గురుడు చూసినప్పుడు జరగాలి. అందుచేత మీరేమైనా కొత్త విశేషంగా యాక్టివిటీస్ మొదలు పెట్టాలనుకున్నా, కొత్త జాబ్ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఉద్యోగస్తులైతే ఆర్థిక విషయం వాడి ఇదంతా ఫస్ట్ హాఫ్లోనే మీరు ప్రయత్నం చేయాలి. అది ఒక 7-8 years వరకు సెటిల్మెంట్ చేస్తుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా ఏంటంటే వ్యాపారంలో ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే, వ్యాపారం బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా, మనం చేస్తున్న వ్యాపారం కానీ కొత్త రకమైన వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలన్నా ఇవన్నీ కూడా మనం మే ఎండింగ్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఆరంభం మొదలెట్టడం అనేది మాట. ఎందుకంటే ఆ తర్వాత అక్కడ నుండి మాకు ఒక 10 years వరకు సెటిల్మెంట్ చేస్తుంది. బాగా ఒక ఖర్చు అవుతుంది, ఒక లాస్ అవుతుంది, ఒక కన్ఫ్యూషన్లో పెడతారు ఈ సంవత్సరం. వీటిని అన్ని దానికి ఒక భయం కలుగుతుంది, ఒక ఆందోళన కలుగుతుంది. నేను చేస్తుంది కరెక్టా రాదని. ఎందుకంటే రాశిలో రాహు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి ఒక మాయా ప్రపంచం చూపిస్తుంది, ఒక మిథ్యలో ఉంచుతుంది, ఏదైనా మనం చేసేయగలని చూపిస్తుంది. రకరకాలుగా మాయందోళ మీద కూర్చోబెడుతుంది కుంభరాశి. ఆ రాహు మామూలు వ్యక్తి కాదు. రాహు ఒక మ్యాజికల్ ప్లానెట్. అలాగే ఒక మ్యాజిక్లో కూర్చోబెట్టి ఎందుకు ఇది చేస్తే అది అయిపోతున్న టైంలో చూపిస్తాడు. ఉదాహరణకి మీరు ఈ ప్లాట్ కొనేది సార్, ఇవాళ రోజు 10,000 పెట్టి గజం, తెల్లారిసిగా అది ₹1,00,000 అయిపోతుంది అంటాడు. మనం అలా కవ్వించి మాట్లాడతాడు. మనం కొనేస్తాం, మోసం పోతాం. మోసం అంటే తెల్లారితే 1,00,000 అయిపోతుంది, దానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. అలాంటి వస్తువులు మీకు వస్తాయి, మీకు తెలియదుగా. వాడు చెప్తా పక్కన ఒక యూనివర్సిటీ తయారైపోతుంది, ఆ పక్కన ఇంకా సినిమా హాల్ తయారైపోతుంది, అక్కడ ఎంపీ గారు ఇల్లు తయారైపోతుంది, ఇక్కడ రోడ్డు 100 feet రోడ్ వేస్తున్నారండి, ఎదురుకుండానే ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నారండి, ఇలా చెప్పేసి అమ్మేయడం ప్రయత్నం చేస్తారు. నిజమే, అవన్నీ ఆ ప్లేస్లో తయారవుతాయి. కానీ మీ గ్రహస్థితి బాగోలేదు కాబట్టి మీరు కొనే ఫ్లాట్ ఏదైతే ఉందో దానికి ఆ వాల్యూ పెరగదు. అలా మీరు మనీ బ్లాక్ అయిపోతుంది. చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు ఇంటి కొనండి, ఇంటికి లోన్స్ వస్తాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఇల్లు కొనడంలో తప్పలేదు, యూ కెన్ గో హెడ్. ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉంటుంది. కొంచెం అంటే ఏది జరిగినా కూడా కొంచెం ప్రెషర్తో కూడిన వ్యవహారం జరుగుతుంది.